ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏఎన్ఆర్ గారితో గొడవ ఏంది? గొడవ ఏముంది, ఈయన దేవదాస్ తీశారని కూడా. దేవదాసు వల్లే కృష్ణ గారికి ఏఎన్ఆర్కి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. కృష్ణ గారి దేవదాసుని నవయుగ డిస్ట్రిబ్యూట్ చేయడం ఏఎన్ఆర్ గారికి అసలు నచ్చలేదు. అక్కడి నుంచి సారథి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి చాలా తతంగం చేశారు. కృష్ణ గారు ఎంతో ఇష్టపడి దేవదాసు సినిమా చేసుకుంటే ఆ సినిమా మీద తన దేవదాసుని రిలీజ్ చేశాడు. ఇద్దరి మధ్య ఒక 3 ఏళ్ల పాటు చాలా పెద్ద గ్యాప్ నడిచింది అని చెప్పారు. నిజమా? దాని మీద వేయటం కృష్ణ గారికి బాధ అనిపించింది అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నెగిటివ్ రైట్ హోల్డరు మాకు కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తి. వాళ్ళు అడుగుతున్నారు నెగిటివ్ రైట్స్ మీరు తీసుకోండి అని కృష్ణ గారిని అడిగితే ఆ సినిమాకు భయపడితే సినిమా తీయటం ఎందుకయ్యా అని అన్నారు ఈయన. ఆయన ఏదో పట్టుబట్టి ఆ సినిమా అప్పుడు రిలీజ్ చేశారని ఫీలింగ్ ఉంది. 3 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదంట. కలిసి ఉండకపోవచ్చు, మాట్లాడుకోవట్లేదంటే మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం అప్పుడు, ఆయన ఇక్కడ ఉండేవారు. 2-3 ఏళ్ళు సినిమా కూడా లేదు ఆయనకి అప్పుడు. ఆ పీరియడ్లో గ్యాప్లో హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు. అప్పుడే తిరిగి వచ్చారు కదా, దేవదాసు రిలీజ్కి ముందు తిరిగి వచ్చారు. తర్వాత కాలంలో కలిసి మాట్లాడుతున్నారు. కృష్ణ గారిని బాగా ఇష్టపడ్డ హీరోలు అంటే ఎవరి పేరు చెప్తారు? రామారావు. ఇప్పుడు ఎన్ని స్పర్ధలు ఉన్నా ఎంత గ్యాప్ ఉన్నా కృష్ణ గారు అంటే ఇష్టం ఆయనకి. ఎందువల్ల ఆ వాత్సల్యం? అది మొట్టమొదటి నుంచి ఇద్దరికి ఒకరికాళ్ళగానే అభిమానం ఉండేది ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. అది ఎక్కడికి వెళ్ళలే. ఈ మధ్యలో భేదాభిప్రాయాలు రావచ్చు కానీ ఎప్పుడు పర్సనల్గా కోపడింది ఏం లేదు. కుటుంబ పరంగా వాళ్ళు కానీ మేము కానీ ఆ రోజుకి ఈ రోజుకి కూడా బాగానే ఉంటామని. మా పిల్లలు కానీ రామారావు అబ్బాయి పిల్లలు కానీ. కానీ సార్ మీరు ఎంత చెప్పినా నా దగ్గర ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఒకానొక టైంలో కృష్ణ గారి గురించే ఎక్కువ ఆలోచించి బ్రదర్ మీరు ఇక పైన మా సినిమాలు తీయరు కదా, మాకు మాట ఇవ్వండి అని ఎన్టీఆర్ స్వయంగా అడిగారు. అట్లా నిజమా కాదు? అదే లేదు, ఇంకేమన్నా తీస్తున్నారా మా మీద సినిమాలు అనేవాడు నవ్వుతూ. సరదాగా జరిగిన సంభాషణ. సార్ మళ్ళీ మనం పద్మాలయ విషయానికి వస్తే మహేష్ బాబు గారితో కొడుకుదిద్దిన కాపురం ఇట్లాంటి కొన్ని సినిమాలు ఆయన చిన్నగా ఉన్నప్పుడే మీ బ్యానర్లో కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యాయి. మీరు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ, లేకపోతే కృష్ణ గారు అప్పుడు ఊటీకి తీసుకెళ్ళి యాక్టింగ్ చేయించుకోవడం కానీ. అసలు కృష్ణ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది మహేష్ బాబు గారి విషయంలో? ఎంత పెద్ద హీరో అవుతారని ఆయన నమ్మారు? ముందు నుంచే ఎందుకు సినిమాలు చేయించారు? అంటే ముందు నుంచి రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినట్టు మహేష్ బాబుని కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. బట్ కొడుకు తీసిన కాపురం చేసేటప్పుడు మాత్రం పెద్ద హీరో అవుతాడని నమ్మకం మాకు వచ్చేసింది. ఆ సినిమాలో 3 కొడుకుల్లో చిన్న వేషం వేసిన కొడుకు తీసిన కాపురంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ వేసాను. బాగా చేశాడు ఆ సినిమాలో. అంత పెద్ద ఆర్టిస్టులు కృష్ణ గారు, విజయశాంతి, మోహన్ బాబు వీళ్ళందరి మధ్యలో ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా కష్టం అది. అవును. బట్ ఎక్కడ వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు కదా, ఇది ఎక్కడ తగ్గలేదు. డామినేషన్. ఆ సినిమాలోనేనా బైక్ స్టంట్ దూకాలంటే రియల్గా దూకేశారంట కృష్ణ గారికి చెప్పకుండా? అవును, వీరుదేవ్ గారు స్టంట్ మాస్టర్. మామూలుగా ఆయన రోపు టెక్నాలజీ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఆయన సౌత్కి. బాంబేలో చేసేవాళ్ళు. ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ వాడుతున్నారు కదా, ఈ టెక్నాలజీ అక్కడి నుంచి. ఆ రోపుతో చేస్తుంటే డూపోద్దు నేనే చేస్తానండి. కృష్ణ గారు లంచ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చేటప్పుడు చేశాడు. మీకు తెలియదు? నేను నాకు కూడా తెలియదు. ఏమన్నారు కృష్ణ గారి తర్వాత? ఎందుకు అట్లాంటి రిస్కులు తీసుకుంటావు, మంచిది కాదని వాడు. తర్వాత యాక్టింగ్ కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాడు కదా. అవును అవును. అంటే బాడీ పెరిగిపోయింది, వాయిస్ మెచ్యూర్ అవ్వలే, ఇంకా చేయటం కరెక్ట్ కాదు అని ఒక డిగ్రీ అయిపోయినాక మళ్ళీ
రీఇంట్రడక్షన్ రాజకుమార్తో చేసాం. నిజానికి యమలీల సినిమా కూడా మహేష్ బాబు గారే చేయాలి అలీ గారి కంటే ముందు, కృష్ణ గారు ఒప్పుకోకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి అంటారు, నిజమేనా? లేదా అదేం లేదు. అండ్ రాఘవేంద్రరావు గారితో మీరు మీ బ్యానర్లో ఒక్క సినిమా కూడా తెలుగులో చేయలేదు. తెలుగులో తెలుగులో చేయలేదు. కానీ కృష్ణ గారు తన వారసుని ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా పరిచయం చేసేటప్పుడు రాఘవేంద్రరావు గారినే నమ్మడానికి కారణం ఏంటి? మెయిన్ దత్తు, దత్తు గారు ప్రొడ్యూసరు. కొంచెం మామూలుగా భారీ సినిమాలు చేస్తుంటాడు. రాఘవేంద్రరావు కమర్షియల్ డైరెక్టరు, రెండు మిక్స్ అయితే బెటర్ అనే ఉద్దేశంతో చేయమన్నాడు. పెర్ఫార్మెన్స్ కొత్తవాడైనా చేయించుకోగలడు అనే దానికి కూడా ప్రాధాన్యత వల్ల. ఎందుకంటే మహేష్ బోర్న్ ఆర్టిస్ట్ లాగా చేసేవాడు. పెద్ద డైరెక్టర్లు ఎలా చేయని చెప్పకల్లా కమర్షియల్ యాంగిల్ ఉంటే చాలు. ఆ సినిమా కూడా ఏంటంటే రాజకుమారుడు ఓ సినిమా ట్రైలర్ లాగా, మా హీరో యాక్టింగ్ ఎలా చేయగలడు, లేకపోతే డ్యాన్స్ ఎలా చేయగలడు, లేకపోతే ఫైట్ ఎలా చేయగలడు అంతే కానీ కథకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. మీరు చూస్తే రాజకుమారుడు వాటికి రాఘవేంద్రరావు బాగా చేస్తాడు. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్. అంటే ఎలాగో రాజకుమారుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలా చిన్న వయసు సార్, నాది 10 ఏళ్ళు ఉంటాయో ఏమో సరిగ్గా గుర్తులేదు. మాది కావల్ సార్, నెల్లూరు జిల్లాలో కావలని ఒక టౌన్, చిన్న టౌను. స్పందన థియేటర్లో రాజకుమారుడు సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్గా థియేటర్ వరకు ఎంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్ వరకు కట్అవుట్లు ఉంటాయి. అప్పట్లో క్లాత్ మీద రాసేవాళ్ళు బ్యానర్స్, ఈ ప్రింటింగ్ కాకుండా క్లాత్ మీద రాసేవాళ్ళు. ఒక వీధి సార్, ఒక 1 కిలోమీటర్ వరకు మొత్తం బ్యానర్లు పడిపోయినాయి, కటౌట్లు పడిపోయి ఉన్నాయి. మహేష్ బాబు గారిని చూడటం కొత్త, అంటే గుర్తుపట్టే అంత వయసు కాదు నాది. అప్పుడు వెళ్తా మా అన్నగారిని అడిగాను, ఎవరైనా ఏంది ఇప్పటిదాకా ఏ హీరోకి లేదు అంటే, కృష్ణ గారి కొడుకురా, కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఇలాగే ఉంటారు. ఏ హీరోకి తెలుగులో ఇలాంటి ఒక లాంచింగ్, ఇలాంటి ఒక రిసీవ్నెస్, ఇలాంటి ఒక ఓపెనింగ్ ఏ హీరోకి ఇప్పటిదాకా లేదు, ఇది కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే అని చెప్పారు. ఎలా యాక్సెప్ట్ చేశారు కృష్ణ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు తొలి సినిమాతో? ఏ రేంజ్లో యాక్సెప్ట్ చేశారు? బాగా చేశారు. దాంట్లో డౌట్ లేదు మాకు. మహేష్ స్టార్ అవటంలో కానీ, అది కొడుకు తీసిన కావడంతోనే అయిపోయాడు. దానికి యాడ్ అవుతుంది ఇవన్నీ. అండ్ మహేష్ బాబు గారి లైఫ్లోకి నమ్రత వచ్చిన తరువాత మహేష్ బాబు గారి సంబంధించిన మిగతా అన్ని టెన్షన్లు, లేకుంటే మిగతా అన్ని బాధ్యతలు పరిపూర్ణంగా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించి ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని విధాల. నమ్రత గారు కోడలుగా వస్తున్నప్పుడు కృష్ణ గారు ఏం ఆలోచించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? వారి కాపురం ఇంత అద్భుతంగా సాగద్దని ఆయన ముందే నమ్మారా? ఆ సమయంలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. దానికి ఎదుగుదల ఒకరోజు వచ్చింది కాదు కదా, అంచెలంచెలుగా ఎదిగాడు. తర్వాత కొన్ని పేజీలు వచ్చిన పోకిర్ లాంటి సక్సెస్, దాంతో ముందుకెళ్ళాడు. ఎప్పుడు అతని కెరీర్ గురించి ఎప్పుడు ఏ డౌట్ లేదు. కోడలతో ఎలా ఉండేవారు ఆయన? కోడలు మంచిదే కదా, ఆవిడ కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి చూసుకోగలుగుతుంది. నాట్ జస్ట్ హౌస్ వైఫే కాకుండా అదర్ వర్క్స్ కూడా చూసుకోవడం మంచిదే ఎప్పుడైనా.